ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 దేశాలు రెండు ఖండాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవేగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకీ ఆ హైవే ఎక్కడుందంటే పాన్ అమెరికన్ హైవేగా పిలిచే ఈ రోడ్లో ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డు సృష్టించింది. ఈ హైవే ఉత్తర అమెరికా అలాస్కాలోని ప్రుదోబే వద్ద ప్రారంభమై కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, హొండురాస్, నికర్వాగా, కోస్టరికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ, బొలీవియా దేశాల మీదుగా ప్రయాణించి అర్జెంటీనాలోని ఉషియా నగరంలో ముగుస్తోంది. 30,600 కిలోమీటర్ల పొడవైన ఈ పాన్ అమెరికన్ హైవే మొత్తం 14 దేశాలను కలుపుతూ వెళ్తుంది. ఒక్క యూటర్న్ కూడా లేకుండా ఈ పాన్ అమెరికన్ హైవేలో రోజుకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందట. అలాగే ఈ మార్గంలో ఒక్క యూటర్న్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్మించారు. ఈ రహదారిలో వెళ్తుంటే కేవలం ప్రయాణ అనుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు, వివిధ దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలను పరిచయం చేస్తుందన్నమాట. అలాగే ఎడారులు, కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్ర తీరాలు, ఇలా అనేక అందమైన దృశ్యాలు కట్టిపడేస్తాయి. అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా చూడవచ్చన్నమాట. ఈ రోడ్డుపై ప్రయాణం మొత్తం ఎంతో జాలీగా ఉంటుందనుకుంటే పొరపాటనే చెప్పాలి. కొన్ని చోట్ల ఎత్తైన కొండలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి. అలాగే వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించటమే ఈ హైవే ప్రధాన ఉద్దేశం. ఈ రహదారిని 1889లో మొదటిసారిగా ప్రతిపాదించగా 1920లో ప్రారంభమైంది. అలాగే ఈ రహదారి నిర్వహణకు సంబంధించి 14 దేశాలు 1937లో పరస్పర ఒప్పందానికి వచ్చాయట. ఫైనల్ గా 1960లో ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ రహదారిపై పెద్ద పెద్ద మలుపులు లేకున్నా పనామా, కొలంబియా మధ్య 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే డేరియన్ గ్యాప్ అని పిలుస్తుంటారు.